అల్పపీడనం ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి అక్కడక్కడ రోడ్లపై నీరు చేరింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలుంటాయని హెచ్చరించారు అధికారులు. ఇవాళ రేపు పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు జిల్లాలపై వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరదల తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపారు. రేపు 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. ఎల్లుండి 7 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. సిటీతో పాటు జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ సిటీలో పలు చోట్ల వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. బషీర్బాగ్, నారాయణగూడ, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. మెహదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో వర్షం దంచుకొట్టింది. దిల్సుఖ్నగర్, కొత్తపేట, మలక్పేట్, చంపాపేట్, చాదర్ఘాట్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. కుత్బుల్లాపూర్లో వర్షానికి రోడ్లపై నీరు చేరింది. రాజేంద్రనగర్లో భారీ వానలకు రోడ్లు జలమయమయ్యాయి. జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని ఒక కల్వర్టుపై నుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు వరదలో కొట్టుకుపోయి కొందరు ప్రాణాలు కోల్పోయారు. నాయకన్గూడెంకు చెందిన భార్యాభర్తలు యాకూబ్, సైదాబీలు వరదలో గల్లంతై మృతి చెందారు. పాల్వంచ మండలం దంతెలబొర గ్రామ సమీపంలోని కిన్నెర్సాని వాగులో నిన్న గల్లంతైన యువకుడిని కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఖమ్మం నగరంలోని చెరువు బజార్లోని కాలనీలను వరద ముంచెత్తింది. ఇండ్లన్నీ నేలమట్టమయ్యాయి. మురుగునీరు, చెరువు అలుగునీటితో కాలనీల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు అధికారులు. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు క్లోజ్ చేశారు. మరోవైపు కొన్ని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లెత్తారు అధికారులు. ప్రాజెక్టు స్పిల్వే 4, 6 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.